ఛత్తీస్గఢ్లో తాజాగా 29 మంది ఎన్కౌంటర్, మొత్తం గత నెల రోజులలో 79 మంది ఎన్కౌంటర్. ఇది బస్తర్ అడవుల్లో జరుగుతున్నటువంటిది. భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రాకూడదని నక్సల్స్ కోరుకుంది. అందుకే వాస్తవంగా ఏజెన్సీ ప్రాంతాన్ని శాసించాలనుకుంటారు నక్సలైట్లు. అందుకే ఆ ప్రాంతంలో అభివృద్ధి ప్రభుత్వం చేస్తానన్న చేయనీరు. చేస్తే అక్కడ ప్రజలు తమ చెప్పు చేతలోంచి వెళ్ళిపోతారనుకుంటారు. అక్కడ వాళ్ళకి కమ్యూనికేషన్ అందనివ్వకుండా చూస్తారు. ప్రజలకి గిరిజనులకి మధ్యలో ఒక అగాధాన్ని సృష్టిస్తారు వాళ్ళే. ఒకనాడైతే కనుక ఖచ్చితంగా ప్రభుత్వాలు పట్టించుకోలేదు గిరిజనులకి. వీళ్ళు చేసిన పోరాటాల కారణంగానే గిరిజనులకి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అందించడం ప్రారంభించినాయి. పోలీసులు కూడా రూటు మార్చుకొచ్చారు. తద్వారా అప్పటి నుంచి ప్రభుత్వం పట్ల గిరిజనుల్లో ఒక సానుకూలత వ్యక్తమవుతున్నప్పుడు దాన్ని చెడగొట్టడం, అసలు ఆ సదుపాయాలు అందనీయకుండా చూడటం అన్నటువంటిది నక్సలైట్లు చేసేటటువంటి పని. ఈ నక్సలైట్లు చివరికి రాజకీయాన్ని శాసించడం ప్రారంభించాకనే కథ మారింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాని 3 టర్మ్స్ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గద్దె దిగి లాస్ట్ ట్రిప్ ఎన్నికల్లో 2018లో కాంగ్రెస్ గెలవడానికి కారణం నక్సలైట్లే. అన్ని చోట్ల ప్రజల్ని బెదిరించి మరీ ఓట్లేయించారు. తద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొన్నటిసారి మళ్ళీ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘ పరివార్కి సంబంధించినటువంటి గిరిజన ఏరియాలో ఉన్నటువంటి సంస్థలు దాన్ని సెటరేట్ చేసిన తర్వాత మొన్నటిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు నక్సలైట్లేమో తుపాకులతో బెదిరించి కంట్రోల్ చేస్తారు. సంఘ పరివార్ వాళ్ళేమో బతిన్లాడి వివరాలు చెప్పి వాళ్ళతో ఓట్లేపించే ప్రయత్నం చేస్తారు. దాంతో పబ్లిక్ ఇటుకు మొగ్గు చూపారు. నక్సలైట్లకు సంబంధించిన అడ్రస్సులు అనుపానులు ఇప్పుడు పూర్తిగా పోలీసులకు దొరుకుతున్నాయి. అందుకే వెంటాడి వేటాడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ ఉనికికి భంగం కలిగిస్తుందని భయపడటం వల్లే మావోయిస్టులు ఇంతవరకు కూడా ఈ తరహా యాక్టివిటీ చేసుకొచ్చింది. అంటే బీజేపీని గద్దెని ఎక్కడే కూడా చూసింది. అధికారంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళ తాట తీస్తోంది.